హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హర్విల్లు. మనం ఇప్పుడు గన్నవరపు నరసింహమూర్తి గారిచే రచింపబడిన మిత్రలాభం అనే నవల చెప్పుకుంటున్నాం కదండి. ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దామండి. నేను ఇంటర్లో చేరగానే మొదటి రోజు పరిచయమయ్యాడు విహారీ. మొదట్లో ఆ పేరును చూసి వింతగా ఉండేది అనుకునేవాడిని. అతనిదే మా జిల్లాయే కావటంతో మా ఇద్దరికీ స్నేహం బాగా కుదిరింది. ప్రతి సెలవులకు ఇద్దరం ఒకే బస్సు ఎక్కి సొంత ఊళ్లకు బయలుదేరేవాళ్ళం. మొదటి వాళ్ళ ఊరు వచ్చేది కృష్ణాపురం. ఇంకో గంటన్నర ప్రయాణం తరువాత మా ఊరు వచ్చేది వశిష్ఠపురం మాది. మొదటి సంవత్సరం దసరా సెలవులకి నేను వాళ్ళ ఊరు వెళ్ళాను. వాళ్ళ నాన్నగారు 25 ఎకరాల భూస్వామి. ఆ ఊరికి పంటకాలువ ఉండడంతో పంటలు బాగా పండుతాయి. ఇద్దరం సాయంత్రం పూట పంటకాలువలోకి వెళ్ళి ఈత కొట్టేవాళ్ళం. సాయంకాలం ఆ ఊరి ఏటిగట్టు దగ్గర వాలీబాల్ ఆట ఆడేవాళ్ళు చాలామంది. నాకు కూడా ఆ ఆట ఆడాలని ఉండేది. కానీ విహారి మాత్రం వాళ్లతో ఆడొద్దనేవాడు. విహారి ముందు నుంచి కమ్యూనిస్ట్ భావాలు కలవాడు. ఎప్పుడు సమాజ సేవ, పేదవాళ్ళు, పీడిత ప్రజలు, భూస్వాములు, విప్లవం ఇలాంటి మాటలు ఎక్కువగా వాడి నోట వస్తుండేవి. శ్రీశ్రీ సాహిత్యాన్ని ఎక్కువగా చదువుతుండేవాడు. విరసం సభలకు వెళ్తూ ఉండేవాడు. శ్రీశ్రీ కవితలు సభలో గానం చేసేవాడు. ఇంటర్ తరువాత నేను లా చదువుకునేందుకు యూనివర్సిటీకి వెళ్ళిపోయాను. 2వ సంవత్సరం ఇంటర్లో వేసవి సెలవులకు నేను విహారీ ఊరు వెళ్ళాను. విహారీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎక్కువగా వ్యవసాయం పనులు చూసేవాడు. ఆ వేసవి సెలవుల్లో ఆ ఊళ్ళో వారికి ఒక సమస్య బాక్సైట్ ఖనిజ రూపంలో వచ్చింది. తూర్పున ఏటి కవతల పెద్ద కొండలున్నాయి. 15 ఏళ్ల క్రితం జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు సర్వే చేసి ఆ కొండల్లో భారీగా బాక్సైట్ మైకా గనులున్నాయని ప్రభుత్వానికి రిపోర్టు ఇచ్చింది. ఆ తరువాత రాష్ట్ర మైనింగ్ శాఖ మరింత సర్వేలు జరిపి కొన్ని వేల టన్నులు బాక్సైట్ ఆ కొండల్లో నిక్షిప్తమై ఉందని, దానిని తవ్వి తీస్తే కొన్ని లక్షల కోట్లు రాష్ట్రానికి ఆదాయం వస్తుందని ప్రకటించింది. మరో 2 నెలలకి 2 పెద్ద కంపెనీలకు ఆ బాక్సైట్ మైకా గనుల్ని తవ్వి తీయడానికి కాంట్రాక్టులిచ్చింది. ఆ సమయంలో కొన్ని వందల కోట్లు అధికార పార్టీకి ఆ కంపెనీలు ముట్టచెప్పాయని పత్రికల్లో వార్తలొచ్చాయి. వెంటనే ఆ కంపెనీలు వందలు ఎక్స్కవేటర్స్, టిప్పర్లని తీసుకువచ్చి బ్లాస్టింగ్ చేసి తవ్వడం మొదలుపెట్టారు. అంతే, 1 నెలలోనే ఆ ఊరి స్వభావమే మారిపోయింది. ఎక్కడ చూసినా ధూళి దుమ్ము. పొలాల మీద ఎర్రటి మట్టి, పచ్చట చేలన్నీ ఎర్రగా మారిపోవడం మొదలైంది. నిర్మలంగా ఉండే నీలాకాశం కాస్త ఎర్రగా మారిపోయింది. చెట్లన్నీ ఆ దుమ్ము ధూళికి ఎండిపోవడం మొదలైంది. పక్షులు ఉక్కిరిబిక్కిరి అయిపోవడం మొదలైంది. తోటలు మాడిపోసాగాయి. నెల రోజులైన తరువాత ఆ ఊరితో పాటు చుట్టుపక్కల 10 ఊళ్లకు ఆ దుమ్ము ధూళి వ్యాపించింది. వాతావరణ కాలుష్యం కోరల్లో ఆ చుట్టుపక్కల గ్రామాలన్నీ చిక్కుకున్నాయి. అప్పటికి విహారీ గ్రాడ్యుయేషన్ పూర్తయింది. వెంటనే విహారీ నన్ను పిలిచాడు. నేను వారం రోజుల తరువాత కృష్ణాపురం వెళ్ళాను. అప్పటికే అక్కడి ప్రజల్లో ఆందోళన మొదలైంది. మైనింగ్ పోరాటం సమితి పేరిట ఆందోళనలు మొదలయ్యాయి. విహారీ కూడా అందులో యాక్టివ్గా పాల్గొనేవాడు. ప్రతిరోజు ఆ చుట్టుపక్కల ఊళ్ళో నుంచి ప్రజలు వేలాది మందిగా వచ్చి మైనింగ్ ప్రాంతాల్లో లారీలను అడ్డుకోవడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి అరెస్టులు చేయడం మొదలుపెట్టింది. చుట్టుపక్కల ఊళ్ళల్లో 144వ సెక్షన్ పెట్టారు. కృష్ణాపురం ఊళ్ళో పోలీస్ పేకటింగ్. ఈ అల్లర్ల వెనుక ఎమ్మెల్యే హస్తం ఉందని, ఆ జిల్లా మంత్రికి ఆ మైనింగ్ కాంట్రాక్ట్లో వాటాలున్నాయని పేపర్లలో వచ్చింది. ఈ మైనింగ్కు ముఖ్య కారణం హర్షవర్ధన్ రావు. అతను ఆ మైనింగ్ కంపెనీ చైర్మన్. ముఖ్యమంత్రికి కావలసిన వాడు. రాష్ట్రంలో పెద్ద పెద్ద నీటిపారుదల ప్రాజెక్టు కాంట్రాక్టులన్నీ అతని కంపెనీయే దక్కించుకుంది. సంవత్సరానికి 50,000 కోట్ల టర్నోవర్. దేశంలో పెద్ద కంపెనీల్లో చోటు సంపాదించుకుంది. ఏ ప్రభుత్వం అతన్ని ఏమీ చెయ్యలేదు. ఒకవేళ అతని మీద కేసులు వేసినా వాదించడానికి పెద్ద పెద్ద లాయర్లున్నారు.
అతనితో ఏ అధికారి ఢీకొన్నా శంకరగిరిమాన్యాలు పట్టువలసిందే. అటువంటి సమయంలో నేను అక్కడికి వెళ్ళాను. అప్పటికి నా లా పూర్తయింది. దగ్గర్లోని పట్నంలో అప్పుడే లా సిండికేట్ పెట్టి కేసులు వాదించడం మొదలుపెట్టాను. నేను వెళ్ళేసరికి విహారి లేడు. ఊళ్ళో జనాలని పోగు చేసుకుని ఆగని తవ్వకాల వల్ల కలిగే నష్టాలను వివరిస్తున్నాడు. ఊళ్ళో చాలా రోజుల నుంచి మనమందరం ఏటికి ఎగువన కొండ దగ్గర చిన్న ఆనకట్ట కడితే చుట్టుపక్కల ఊళ్ళున్నా సస్యశ్యామలం అవుతాయని ఎమ్మెల్యేకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు. కానీ మనకు నష్టం తెచ్చే ఈ బాక్సైట్ మైనింగ్ను మాత్రం మొదలుపెట్టించి మనకు అన్యాయం చేశాడు. ఈసారి అతను మన ఊరు వస్తే అతన్ని వదిలిపెట్టొద్దు అని ఆవేశపూరితంగా మాట్లాడడం చూశాను. అతను చెబుతున్నది ఊళ్ళో వాళ్ళంతా ఆసక్తిగా వినడం నాకు ఆశ్చర్యం కలిగింది. ఆ సాయంత్రం వాడు ఇంటికి వచ్చినప్పుడు నన్ను చూసి ఆనందించాడు. సందీప్, నిన్నెందుకు రమ్మన్నానో అర్థమైంది కదా. ఇలా ఊళ్ళలో ఉద్యమాలు చేస్తే ప్రభుత్వం పోలీసుల చేత దమనకాండ చేయించి ఉద్యమకారుల్ని జైల్లో పెట్టిస్తుంది. దీనివల్ల కొన్నాళ్లకు ఉద్యమం నీరు కారిపోతుంది. అందుకని దీన్ని మన న్యాయ పోరాటం ద్వారా సాధించాలి. నీకు లాయర్గా బాగా తెలివితేటలున్నాయి. వెంటనే మనం హైకోర్టులో ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ వేద్దాం. అలాగే ఈ చుట్టుపక్కల ఊళ్ళలోని పర్యావరణానికి ముప్పు ఏర్పడుతుందని, దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఎలా అనుమతించిందని జాతీయ హరిత ట్రిబ్యునల్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జీటీలో ఫిర్యాదు చేయడం. ఇలా పోరాడితే తప్ప ఫలితాలు రావు. అందుకే నేను పిలిచాను. నువ్వు ఈ విషయంలో సీరియస్గా ఆలోచించి పిటిషన్లు తయారు చెయ్యి. ఓ స్నేహితుడిగా ఈ సాయం చెయ్యమని నిన్ను అభ్యర్థిస్తున్నాను అన్నాడు ఆవేశంగా విహారి. అది సరే, అలాగే చేస్తాను. కానీ నువ్వేంటి ఇలా తయారయ్యావు? బాగా చదువుకున్నావు, సైన్స్లో పీజీ చేశావు, రీసెర్చ్ చేయాలన్నావు, సైంటిస్టునవుతానన్నావు, ఆఖరికి ఉద్యమకారుడిగా మారిపోతున్నావు ఏమిట్రా అని అడిగాను. సందీప్, మొదట్లో బాగా చదివి పెద్ద సైంటిస్టు కావాలని, తద్వారా దేశానికి సేవ చెయ్యాలని అనుకున్నాను. కానీ దీనివల్ల నీకొక్కడికే మహా అయితే నా కుటుంబానికే ప్రయోజనం. అది స్వార్థం అవుతుంది. మానవుడు సామాజిక జీవి అని అరిస్టాటిల్ అంటే మానవుడు భయంకరమైన ప్రాణి అని థామస్ హాబ్స్ చెప్పాడు. ఈ రెండిటిలోనూ సత్యం ఉంది. అదే ఈ లక్షణాన్ని ఉపనిషత్తులు కూడా చెబుతున్నాయి. అలాగే చాణక్యుడు అర్థశాస్త్రంలో మత్స్యన్యాయం గురించి చెప్పాడు. అంటే పెద్ద చేపల్ని చిన్న చేపల్ని తినేయడం. ఇవన్నీ చదివి సమాజాన్ని చూసిన తరువాత నాకెందుకో వ్యక్తిగత ఎదుగుదల మీద విముఖత కలిగింది. అందుకే నేను ఈ ఊరి బాగు కోసం, చుట్టుపక్కల ఊళ్ళ కోసం నిలబడతాను. ఇది నాకు నేనుగా తీసుకున్న వ్యక్తిగత నిర్ణయం. కాబట్టి నువ్వు వారం రోజుల్లో ఈ పిటిషన్లు వేయాలి. ఈ దుర్మార్గాన్ని ఆపాలంటే ఇవే ఆయుధాలు అన్నాడు విహారి. నేను కాలేజీలో చదువుతున్నప్పుడు చూసిన విహారికి, ఇప్పుడు చూస్తున్న విహారికి ఎంతటి తేడా! అతనిలో వచ్చిన ఈ పరిణామ క్రమానికి కారణం నాకు అర్థం కాలేదు. ఆ రాత్రి ఇద్దరం భోజనాల తరువాత ఏటివైపు వెళ్ళాం. పౌర్ణమి కావడంతో శరత్వెన్నెల ఆహ్లాదంగా ఉంది. దీప సంగతి చెప్పావు కాదు అని అడిగాను. దీప అతనికి డిగ్రీలో క్లాస్మేట్. అది కొద్ది కాలంలోనే పరిచయానికి, ఆ పరిచయం ప్రణయానికి దారితీసింది. కానీ దీప తల్లిదండ్రులకు ఎందుకో విహారితో పరిచయం నచ్చలేదు. వాళ్ళు వ్యతిరేకించడం మొదలుపెట్టారు. మొదట్లో 1-2 సార్లు విహారి దీప ఇంటికి వెళ్ళి ఉన్నా పెద్దగా పట్టించుకోని తల్లిదండ్రులు ఆ తరువాత ఆ పరిచయం ప్రణయంగా మారకుండా అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఒకసారి విహారి దీప ఇంటికి వెళ్ళినప్పుడు ఆమె తండ్రి రామ్మూర్తి అతన్ని తన కూతురిని కలవవద్దని గట్టిగా హెచ్చరించడంతో విహారి ఆమె ఇంటికి వెళ్ళడం మానుకున్నాడు. అయినా దీప తండ్రి మాట లెక్క చేయకుండా అతన్ని కలుస్తూనే ఉంది. ఈలోగా రామ్మూర్తి దీపకు పెళ్లి సంబంధం చూసి పెళ్లి చెయ్యాలని ఆలోచించి ఆమెకి ఓ అమెరికా సంబంధం చూస్తే దీప ఆ అబ్బాయితో తన ప్రేమ వ్యవహారం గురించి ఫోన్లో చెప్పడంతో ఆ సంబంధం తప్పిపోయింది. ఆ తరువాత
వీళ్ళ రెండు కుటుంబాల మధ్య గొడవలు ముదిరాయి. దీప తల్లిదండ్రులతో గొడవపడి యూనివర్సిటీ హాస్టల్లో ఉంటోంది. విహారి అప్పుడప్పుడు వెళ్ళి ఆమెను కలిసి వస్తుంటాడు. సందీప్, అన్నీ సమస్యలేనురా. యువతల ఊళ్ళో ఈ సమస్య, అవతల నా ప్రేమ పెళ్ళి ఓ సమస్య. ఇవన్నీ ఎప్పుడు తీరతాయో అన్నాడు. ఆ మన్నాడే నేను గ్రీన్ ట్రిబ్యునల్, హైకోర్టులో కేసుల్ని దాఖలు చేసి ఇంటికి వచ్చాను. ఇది నా స్నేహితుడు విహారి కథ. ఈ కేసుల విషయంలో గురించి మాట్లాడడానికి రేపు నన్ను రమ్మన్నాడు. రేపు హరిత ట్రిబ్యునల్ నుంచి ఓ ఉన్నత స్థాయి బృందం ఆ ఊరు వస్తోంది. ఈ బాక్సైట్ విషయమై ఆ సంస్థ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపడం, దాన్ని శాసనసభలో ప్రతిపక్షాలు ప్రస్తావించి సభను స్తంభింపచేయడంతో ఇప్పుడు రాష్ట్రంలో ఇది ఒక ప్రధాన సమస్యగా మారింది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్ నాయకత్వంలో ఓ ఉన్నత స్థాయి బృందాన్ని పంపిస్తోందని వార్తలు రావడంతో నన్ను అక్కడికి రమ్మన్నమని విహారి ఫోన్ చేసి రమ్మన్నాడు. అది జరిగినదంతా మైత్రేయికి చెప్పాడు. ఆ మన్నాడు తెలతెలవారక ముందే వాళ్ళిద్దరూ లేచి తయారై జీపులో బయలుదేరారు. స్టేషన్కెళ్లే లోపల జరిగిన విషయాలన్నీ ఆమెకు చెప్పాడు సందీప్. కొద్దిసేపటికి జీపు స్టేషన్కి చేరుకుంది. అప్పటికింకా పాసింజర్ రాలేదు. మీరే చెబుతున్నారు ఆ ఊళ్ళో ఉద్యమాలు జరుగుతున్నాయని. అందుకే దీపకు తన తండ్రిని వ్యతిరేకించవద్దని, తల్లిదండ్రులు చెప్పిన ప్రకారం నడుచుకుంటే మంచిదని చెప్పినా వినలేదు. ఇప్పుడు చూడండి ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు అంది చెట్టు కింద ఉన్న బెంచి మీద కూర్చుంటూ. పాసింజర్కి బెల్ కొట్టడంతో అప్పుడే జనాలు రాక మొదలైంది. జీవితం మనం అనుకున్నట్లు సాగితే అందులో గొప్పతనం ఏముంది? ప్రతిదానికి భయపడితే ఏ పని చేయలేము. ఆ అమ్మాయి తనకిష్టమైన పని చేస్తున్నందుకు అభినందించాలి. అంటే ఆమె విహారిని మనసా వాచా కర్మణా ప్రేమిస్తున్నట్లు అనుకోవచ్చు. ఇంతలో పాసింజర్ వస్తున్నట్లు రెండవ బెల్ కొట్టారు. మైత్రేయి బ్యాగు పట్టుకుంటూ లేచి నిలబడి, సందీప్ గారు, మరో 10 రోజుల తరువాత నేను కోనసీమ దగ్గర ఒక పల్లెటూరుకి వెళ్ళాలి. అక్కడ నా స్నేహితురాలు వరూధిని ఉంది. వాళ్ళ నాన్నగారు మా ఊరి స్కూల్లో టీచర్గా పనిచేశారు. నేను ఢిల్లీ వెళ్ళకముందు అక్కడ 8వ తరగతి దాకా చదువుకున్నాను. ఆ తరువాత విడిపోయాము. వాళ్ళ నాన్నగారు మంచి సంగీతకారులు. మేమందరం ఆయన దగ్గర చాలా వరకు సంగీతం నేర్చుకున్నాము. ఇప్పుడు అది సంగీత పాఠశాల నడుపుతూ అందరికీ సంగీతం వీణ నేర్పుతున్నది. వాళ్ళ ఊర్లో రామాలయం కొత్తగా కట్టించారట. ఆ రోజు నాతో రావాలి. మీరు కాదనకూడదు అంది మైత్రేయి. ఇంతలో పాసింజర్ ప్లాట్ఫామ్ మీదకు వచ్చింది. ఆమె రిజర్వ్డ్ బోగీలో ఎక్కుతూ అతనికి వీడ్కోలు పలికింది. సందీప్ కూడా ఆమెకు చెయ్యి ఊపుతూ వీడ్కోలు పలికాడు. మైత్రేయి గారు, వెళ్ళగానే చేరినట్లు ఫోన్ చెయ్యండి. మీరు మళ్ళీ ఎప్పుడు మా ఊరు వస్తారు? కార్తీకంలో రండి, బావుంటుంది అన్నాడు. అప్పటికే రైలు కదిలిపోయింది. అలాగే, మరి మీరు కోనసీమ వస్తారా లేదా అంది కిటికీలోంచి అతన్ని చూస్తూ. అతను చెయ్యి ఊపుతూ వస్తానులేండి అన్నాడు. అలా రాను రాను ట్రైన్ పూర్తిగా కనుమరుగయ్యే దాకా అక్కడే ఉండి అతను కృష్ణాపురం బయలుదేరాడు. కృష్ణాపురం అతను చేరేసరికి మధ్యాహ్నం 12 అయింది. అప్పటికి జాతీయ హరిత ట్రిబ్యునల్ సభ్యులు ఆ బాక్సైట్ గనులు తవ్వుతున్న కొండల్ని పరిశీలించడం మొదలైంది. వాళ్ళ దగ్గర జియోలాజికల్ మ్యాపులున్నాయి. ఆ సభ్యులతో పాటు కలెక్టర్, సబ్ కలెక్టర్, తహసీల్దార్, మైనింగ్ డైరెక్టర్స్, ఇలా రాష్ట్ర ప్రభుత్వం చాలా పెద్ద బృందాన్నే పంపింది. ఎందుకంటే పర్యావరణ విషయంలో హరిత ట్రిబ్యునల్ చెప్పిందే వేదం. ఒకసారి కానీ అది రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ తీర్పు ఇస్తే సుప్రీంకోర్టు కూడా ఏమీ చెయ్యలేదు. మధ్య మధ్యలో వాళ్ళు తహసీల్దార్ని, కలెక్టర్ని కొన్ని ప్రశ్నలు వేస్తుంటే సరైన సమాధానాలు ఇవ్వటం లేదు వాళ్ళు. ఆ సమయంలో నేను కల్పించుకుని, సార్, నా పేరు సందీప్, ఇతను విహారీ, మేము మీకు ఈ మైనింగ్ విషయమై ఫిర్యాదు చేశాము అని పరిచయం చేసుకున్నాడు సందీప్. ఓకే, చెప్పండి మీ అభ్యంతరాలు. దీనివల్ల మీకు ఏ విధంగా నష్టం? సార్, రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెద్ద మైనింగ్ ప్రాజెక్టును మొదలుపెట్టే ముందు జాతీయ హరిత ట్రిబ్యునల్ యొక్క అనుమతి తీసుకోలేదు. అసలు దీన్ని ప్రారంభించే ముందు గ్రామ సభల అనుమతి తీసుకోలేదు. అలా గ్రామ సభల అనుమతి తప్పనిసరి.
ఈ చుట్టుపక్కల ఉన్న సుమారు 25 గ్రామాలు అన్నీ వ్యవసాయం ప్రధాన వృత్తిగా బ్రతికే రైతులున్న గ్రామాలు. ఇక్కడ 2 పంటలు పండుతాయి. నీటికి కొదవలేదు. 20 అడుగుల్లోనే ఏటి ఒడ్డున ఉండడం వల్ల నీరు పడుతుంది. అటువంటిది ఈ బాక్సైట్ ఖనిజాన్ని వెలికి తీస్తే పర్యావరణానికి ఎంత ముప్పో మీరు చూడండి. గ్రామాల్లో ఎక్కడ చూసినా దుమ్ము ధూళి, పక్షులన్నీ మాయమైపోతున్నాయి. నీటి కాలుష్యం వల్ల చాలామంది రోగాల బారిన పడుతున్నారు. సాయంత్రం అయ్యేసరికి రోడ్ల మీద, ఇళ్ల మీద 2 ఇంచీల మందంతో ఎర్రటి ఖనిజం పేరుకుపోతుంది. తాగే బావుల్లోనూ, చెరువులు ఈ బాక్సైట్ ధాటికి విషపూరితంగా మారుతున్నాయి. 2 నెలలకే ఇలా అయితే ఎలా చెప్పండి? దీన్ని వెంటనే ఆపకపోతే ఈ చుట్టుపక్కల గ్రామాలన్నీ నాశనం అయిపోతాయి అన్నాడు. ఆ మర్నాడు కూడా ఆ బృందంలో పర్యటించి రిపోర్ట్ని త్వరగా పంపించి వెంటనే స్టాప్ ఆర్డర్స్ ఇవ్వమని వాళ్ళను కోరాము. ఆ బృందం ఇంకో 2 సార్లు వచ్చే అవకాశం ఉందని తెలిసింది. మరో వారం రోజుల తర్వాత కోర్టులో మా పిటిషన్ వాదనకని వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం యొక్క అడ్వకేట్ జనరల్ వాదిస్తూ ఈ కేసు అసలు వాదనార్హతమైనదని, ప్రభుత్వం మైనింగ్ శాఖ అన్ని జాగ్రత్తలు, అనుమతులు తీసుకుని ఈ పనులు మొదలుపెట్టిందని, కాబట్టి ఈ కేసును డిస్మిస్ చేయమని కోరాడు. అప్పుడు సందీప్ పిటిషనర్ తరఫున వాదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కోర్టును తప్పుదారి పట్టిస్తోంది. ఏ అనుమతులు తీసుకోలేదు. జాతీయ హరిత ట్రిబ్యునల్ యొక్క ఆమోదం తీసుకోలేదు. ఈ మైనింగ్ వల్ల చుట్టుపక్కల వందల గ్రామాల్లో పర్యావరణ సమస్యలు తలెత్తి ప్రజల ప్రాణాలకు, జంతువులకు, పక్షులకు ఉనికి ప్రమాదం ఏర్పడుతుంది. మేము హరిత ట్రిబ్యునల్కి ఫిర్యాదు చేస్తే ఆ బృందం మొన్ననే పర్యటించింది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వమే గాని అనుమతులు తీసుకుంటే ఆ బృందం ఎందుకు వస్తుంది? కాబట్టి కోర్టు వారు వెంటనే దీన్ని ఆపివేసి ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతున్నాను అంటూ వాదనలు ముగించాడు సందీప్. మొత్తం మీద 2 రోజులు సందీప్ అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించాయి. 3వ రోజు కోర్టు పిటిషన్ని స్వీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి, హరిత ట్రిబ్యునల్కి, మైనింగ్ శాఖకి నోటీసులు జారీ చేసి 15 రోజుల తరువాత రమ్మనమని కేసును వాయిదా వేసింది. ఒక విధంగా ఇది మాకు విజయమే. అసలు హైకోర్టులో కేసు అడ్మిట్ కాకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేసింది. అందుకోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద న్యాయ కోవిదులను రంగంలోకి దించింది. అయినా మా వాదనలో ఉండే వాస్తవికత, నిజాలు కేసుకి బలమై నోటీసుల దాకా వచ్చింది. విహారీ ఆ సాయంత్రం సందీప్ని కావలించుకొని అభినందిస్తూ, సందీప్, నాకు మొదట్నుంచి నీ మీద నమ్మకం. నీకు సర్వీస్ పెద్దగా లేకపోయినా నీ వాదనా పటిమ, కేసు పరిశోధనలో తీసుకునే జాగ్రత్తలు, ప్రత్యర్థి వ్యూహాల్ని పసిగట్టే నేర్పు, దీనివల్ల నువ్వు భవిష్యత్తులో గొప్ప న్యాయవాదివయ్యే సూచనలు మెండుగా ఉన్నాయి. న్యాయవాది వృత్తి చదరంగం ఆట లాంటిది. ప్రత్యర్థి ఎత్తుల్ని ఎవరైతే ముందుగా పసిగట్టి తదనుగుణంగా వ్యూహాత్మకంగా ఎత్తులు వేస్తారో వాళ్ళు గెలుస్తారు. అది నీలో పుష్కలంగా ఉన్నాయి అంటూ ఆకాశంలోకి ఎత్తేశాడు. ఆ సమయంలో సందీప్కి తను చదివిన న్యాయశాస్త్రం గుర్తుకు రాసాగింది. ఎప్పుడైతే జాతీయ హరిత ట్రిబ్యునల్ మా ఫిర్యాదుపై స్పందించి తనిఖీ బృందాన్ని పంపడం, కోర్టు వాళ్ళు కేసును స్వీకరించి అందరికీ నోటీసులు జారీ చేయడంతో కృష్ణాపురంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో ఉద్యమాలు ఊపందుకున్నాయి. మైనింగ్ కంపెనీకి చెందిన టిప్పర్స్ని కొందరు ఆందోళనకారులు తగలబెట్టడంతో మైనింగ్ కార్యకలాపాలను ఆ కంపెనీ తాత్కాలికంగా ఆపివేసింది. సందీప్ ఇంటికి వచ్చి వ్యవసాయ పనుల్లో మునిగిపోయాడు. వారం రోజుల తరువాత ఒకరోజు అతనికి మైత్రేయి నుంచి ఫోన్ వచ్చింది. తాను ఫ్లైట్కి రాజమండ్రి వచ్చి అక్కడి నుంచి కోనసీమకు బయలుదేరుతున్నానని, మీరు కూడా బయలుదేరి రావాలని చెప్పడంతో సందీప్ ఆలోచనలో పడ్డాడు. మొదట్లో వెళ్ళాలా వద్దా అని సంశయించినా ఆమె అంతగా చెప్పడంతో కాదనలేక వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. విశాఖ దాకా స్కార్పియోలో వచ్చిన తరువాత అతనితో ఆలోచన వచ్చింది. మళ్ళీ బస్సుకు బయలుదేరడం, అక్కడ నుంచి ఇంకెన్నో మారి ఆ ఊరికి వెళ్ళడం కన్నా జీపులోనే వెళ్ళిపోతే తిన్నగా ఆ ఊరెళ్ళిపోవచ్చు. మళ్ళీ పనయ్యాక తిరిగి వచ్చేయవచ్చు అని అతనికి అనిపించి మైత్రేయికి ఫోన్ చేసి చెప్పాడు.
వెంటనే ఆమె తను రాజమండ్రిలో ఎదురుచూస్తూ ఉంటానని, కలిసి వెళ్ళిపోవచ్చని చెప్పింది. విశాఖ నుంచి 2:30 గంటల్లో రాజమండ్రి చేరుకున్నాడు. ఆమె చెప్పిన ప్రకారం వెళ్ళి ఆమెను ఎక్కించుకుని మళ్ళీ బయలుదేరింది స్కార్పియో. మైత్రేయి గారు, ఆమె అంటే మీ స్నేహితురాలు, మీరు వెళ్ళడం సహజం. కానీ మీతో పాటు నేను వస్తే వాళ్ళేమనుకుంటారో? మీకు ఇబ్బంది కాదా? మన గురించి ఎవరు తప్పుగా అనుకున్నా బాధపడాలి అన్నాడు సందీప్. మనం ఎలా ఉన్నా సమాజం ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటుంది. దాని గురించి మీరు పెద్దగా ఆలోచించకండి. అయినా వరూధినితో నేను అన్నీ చెప్పాను. మీరు నాకు తోడుగా వస్తున్నారని, ఈ ప్రదేశం నాకు కొత్త అని దానితో చెప్పాను. కాబట్టి అదేమీ సమస్య కాదు. దాని గురించి మీరు ఎక్కువగా ఆలోచించకండి అని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నాడు సందీప్. ఆ తరువాత ఆమె చెప్పిన ప్రకారం జీపు బయలుదేరింది. ముందుగా కోనసీమ ముఖద్వారమైన రావులపాలెం చేరుకుంది. అక్కడ నుంచి అమలాపురం దారి పట్టింది. కాలువ ఒడ్డు మీద నుంచి చాలా దూరం ప్రయాణించిన తరువాత అయినవిల్ల తరువాత ఆ పల్లె. పచ్చటి కొబ్బరి తోటల మధ్యలోంచి కాలువగట్టు మీద నుంచి వెళుతుంటే అతనికి చాలా ఆనందం కలగసాగింది. ఇక మైత్రేయికైతే ఆ పచ్చటి ప్రకృతిని చూసి మనసు పులకరించిపోసాగింది. ద్రాక్షారామం గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నారు. అక్కడ శివుడి లింగం చాలా పొడవుగా ఉంది. ఆ గుడి కూడా చాలా పురాతనంగా ఉంది. చాలాసేపు ఆ గుడి సౌందర్యాన్ని చూసిన తరువాత కోటిపల్లి రేవుకు చేరుకున్నారు. అది గోదావరి ఒక పాయ. ఒడ్డుని రాసుకుంటూ గోదావరి ప్రవహిస్తోంది. గట్టంతా పచ్చటి కొబ్బరి చెట్లు. కనుచూపు మేరంతా సముద్రంలా గోదావరి దూరంగా తెరచాపలతో పడవల రేవు వైపు వస్తున్నాయి. సూర్యుని కిరణాలు గోదావరి తెగలపై పడి పరావర్తనం చెందుతున్న దృశ్యం మైత్రేయికి చాలా నచ్చింది. కోటిపల్లి రేవంటే ఆమెకు చాలా ఇష్టం. చాలా సినిమాల్లో, ముఖ్యంగా బాపు సినిమాల్లో ఎక్కువగా చూసింది. సాక్షి, బుద్ధిమంతుడు సినిమాల్లో చూసింది. ఎత్తైన గోదావరి ఒడ్డు, ఒడ్డు మీదనే విశాలమైన వటవృక్షం, దీని కింద కాంక్రీటు చవట, నిర్మలంగా పారే గోదావరి. కోనసీమకి గోదావరంటే ప్రేమ. వాళ్ళకి అది జీవనాధారం. ఆమెకి కృష్ణశాస్త్రి కవిత ఆ క్షణంలో గుర్తుకు వచ్చింది. ఎక్కడో నాసికా త్రయంబయంలో ఒక చిన్న పాయగా పుట్టిన గోదావరి కోనసీమకొచ్చేసరికి విశాలత్వాన్ని సంతరించుకుని 3 పాయలుగా విడిపోయి సముద్రంలో కలవడం. గోదావరి ఆంధ్రుల జీవనవాహిని. ఒకసారి గట్టుమీద నుంచి మెట్ల ద్వారా దిగి ఆ నదీమ తల్లి నీటిని తలమీద చల్లుకుంది. ఆ తరువాత వచ్చి జీపులో కూర్చుంది. మళ్ళీ జీపు ప్రయాణం మొదలైంది. పచ్చటి కొబ్బరి తోటల మధ్యలోంచి, అమాయకమైన పల్లెసీమల్లోంచి వెళుతోంది. ఆమెకు అమృతం కురిసిన రాతిలోని గేయం గుర్తుకు వచ్చింది. సాయంత్రం అవుతుండగా వాళ్ళు ఆ అగ్రహారం చేరుకున్నారు. పచ్చటి తోటల మధ్య ఉందా ఊరు. మధ్యలో పెద్ద కాలువ, దానికో వంతెన, మధ్యలో రాములవారి గుడి, ఊరి నిండా జనాలు. చూడటానికి ఆ పల్లె చాలా బాగుంది. సందీప్కి బాగా నచ్చింది. ఆ సాయంత్రం ఊళ్ళోకి వెళ్ళారు. ఊరంతా సందడే. ప్రతి ఇల్లు తోరణాలతో, అలంకరణలతో వెలిగిపోతున్నాయి. ఆ మర్నాడు రామాలయంలో ధ్వజారోహణం, విగ్రహ ప్రతిష్ఠ. అక్కడ పురాతన రామాలయం ఉండేది. అది పాడుపడిపోతే వరూధిని నడుం కట్టి దానికి మరమ్మతులు చేయించింది. వరూధిని భర్త శంకరం ఆ ఊరి సర్పంచ్. మంచి వ్యక్తి. భార్య మాటకు గౌరవం ఇచ్చే వ్యక్తి. బాగా చదువుకున్నవాడు. ఆ ఊళ్ళో వాళ్ళ కుటుంబం చాలా మోతుబారి కుటుంబం. ఊరి కోసం పాటుపడే కుటుంబం. వరూధిని ఆ ఊరి రామాలయం పక్కనే ఒక సంగీత పాఠశాలను ప్రారంభించింది. సుమారు 50 మంది విద్యార్థినులు అందులో సంగీతం నేర్చుకుంటున్నారు. కర్ణాటక సంగీతం. సందీప్ని, మైత్రేయిని, వరూధిని ఆ పాఠశాలకు తీసుకువెళ్ళి నేర్చుకుంటున్న అమ్మాయిలను పరిచయం చేసింది. ఆ మర్నాడు రామాలయంలో వరూధిని బృందం కర్ణాటక సంగీత గాత్ర కచేరీ ఉంది. అందుకే వాళ్ళంతా రిహార్సల్స్ చేసుకుంటున్నారు. అందరూ త్యాగరాజ కృతులు, అన్నమయ్య కీర్తనలు పాడుతున్నారు. సందీప్కి సంగీతంలో కొద్దిగా అభినివేశం ఉంది. అందుకే వాళ్ళని నిశితంగా గమనించాడు. ఒక మూల నుంచి పిబరే రామరసం, రసన్ అన్నత్యాగయ్య కృతివోనులకు విందు చేస్తుంటే, ఇంకో పక్క నుంచి పంచరత్న కీర్తనలలోని
ఎందరో మహానుభావులు చెవులకు ఇంపుగా వినిపించసాగింది. అది చాలా విశాలమైన హాలు. గోడల నిండా ప్రముఖ వాగ్గేయకారుల పెద్ద పెద్ద చిత్రపటాలు ఆహుతులను ఆకర్షిస్తున్నాయి. త్యాగరాజస్వామి, అన్నమయ్య, శ్యామశాస్త్రి, వాసుదేవాచారి ఇలా ఎందరో ప్రముఖుల చిత్రాలు. ఇంకో పక్క బాలమురళీకృష్ణ గారి చిత్రం, ఎంఎస్ సుబ్బలక్ష్మి, వసంతకుమారి ఇలా ఈ శతాబ్దపు వాగ్గేయకారులవి కూడా ఉన్నాయి. ఆ హాలుని చూస్తుంటే వరూధిని కళాహృదయాన్ని మెచ్చుకోలేకుండా పోయాడు సందీప్. వరూధిని గారు, అసలు ఈ పాఠశాలను చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మీరు చేసిన పని చాలా గొప్పది. కొన్ని తరాలు గుర్తుండిపోయే పనిని మీరు చేశారు. అసలు కర్ణాటక సంగీతం అన్నా, కీర్తనలు, కృతులన్నా మర్చిపోతున్న ఈ తరంలో మీరు ఆ వాగ్దేవికి మళ్ళీ పట్టాభిషేకం చేస్తున్నారు. అందుకు మీకు అభినందనలు. మైత్రేయి గారు, నన్ను బలవంతక పెట్టకపోతే నేను గొప్ప అవకాశాన్ని కోల్పోయేవాడిని. అందుకు ఆవిడకి కూడా కృతజ్ఞతలు. ఆ త్యాగయ్య అన్నట్లు ఎందరో మహానుభావులు. మీలాంటి వారు అందరికీ వందనములు అన్నాడు సందీప్ తన చెమర్చిన కళ్ళను తుడుచుకుంటూ. ఏమండోయ్ వరూధిని గారు, కాసేపు మీ పిల్లలతో ముచ్చటించవచ్చా వరూధిని గారు అని అడిగాడు సందీప్. తప్పకుండా మాట్లాడండి. నిజానికి వాళ్ళకి సంగీతంతో పాటు ఆ వాగ్గేయకారుల రాగాల గురించి కొద్ది కొద్దిగా నాకు తెలిసినవి అప్పుడప్పుడు చెబుతున్నాను అంది వరూధిని. పిల్లలు, మీకు త్యాగరాజు గురించి తెలుసా? తెలుసు మాస్టారు. రాముడి మీద కృతులు వ్రాసిన భక్తుడు. అతను ఎక్కడ పుట్టాడో, ఎప్పుడు పుట్టాడో, అతనే భాషలో వ్రాసాడో తెలుసా? సంగీత త్రయం గురించి విన్నారా? పంచరత్న కీర్తనలు ఏవి? ఇలా కొన్ని విషయాలు చెబుతాను వినండి. త్యాగరాజస్వామి ఇంటి పేరు కాకర్ల. అతని పూర్వీకులది ప్రకాశం జిల్లాలోని కాకర్ల అన్న గ్రామం. ఆ తరువాత వాళ్ళ కుటుంబం ప్రస్తుత తమిళనాడులోని తంజావూరు వెళ్ళిపోయారు. త్యాగరాజు 18వ శతాబ్దానికి చెందినవాడు. అతను రామభక్తుడు. మొత్తం కీర్తనలన్నీ రాముడి మీదే వ్రాసాడు. జగదానందకారక, దుడుకులగన నన్నే, సాధించెనే, కనకన రుచిర ఎందరో మహానుభావులు. ఈ ఐదింటిని పంచరత్న కృతులు అంటారు. రాగం, తానం, పల్లవి ఉండేటట్లు ఇవన్నీ వ్రాయబడ్డాయి. ఇందులో జగదానందకారక నాటాయి రాగంలో, దుడుకుగల గౌళ రాగంలో, సాధించనే అరబిక్ రాగంలో, కనకన రుచిర వరలి రాగంలో, ఎందరో మహానుభావులు శ్రీరాగంలో స్వరపరచబడ్డాయి. త్యాగయ్య, శ్యామశాస్త్రి, ముత్తుస్వామి దీక్షితులు వీళ్ళని సంగీత త్రయం అంటారు. అలాగే తాళపాక అన్నమాచార్యులది కడప జిల్లాలోని తాళపాక గ్రామం. 16వ శతాబ్దం కవి. అన్నీ ఆ ఏడుకొండల వాడిపై కీర్తనలు వ్రాసాడు. సుమారు 33,000 కీర్తనలు మనకు లభించాయి. కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు లాంటి గొప్ప కీర్తనలు ఆయన రాశాడు. ఆపద కవిత పితామహుడు 95 సంవత్సరాలు ఈ భూమి మీద నివసించి ఆ స్వామికి ఎంతో పదసేవ చేశాడు. సర్లేండి, మిగతావి మీ టీచర్ గారు చెబుతారు అన్నాడు సందీప్. చాలా మంచివి, తెలియని విషయాలు మాకు మా పిల్లలకు చెప్పారు. మీకు సంగీతంలో వాగ్గేయకారుల మీద మంచి అభినివేశం ఉందని తెలుస్తోంది అంది వరూధిని చప్పట్లు కొడుతూ. ఆ సాయంత్రం గోదావరి ఒడ్డుకి వెళ్లారు మైత్రేయి, సందీప్. పడమటి సంధ్యారాగం. పడమర కొండల్లోకి సూర్యుడు జారుకుంటున్నాడు. ఎర్రటి కిరణాలు గోదావరిలో మిలమిల మెరుస్తున్నాయి. మీకు సంగీతంలో బాగా జ్ఞానం ఉన్నట్లు ఈరోజు తెలిసింది. మంచి విషయాలు చెప్పారు అంది మైత్రేయి. పల్లెల్ని ఈ గ్లోబలైజేషన్ మింగేస్తుంది. ఈ తరం వాళ్ళు పల్లెల్లో ఉండడానికి ఇష్టపడడం లేదు. వీళ్ళంతా మన సంస్కృతి ఉండడానికి ఇష్టపడడం లేదు, దూరం చేసుకుంటున్నారు. చూడండి, ఈ పల్లె జీవనం ఎంత బాగుందో. ఎంతసేపు విమానాల్లో ప్రయాణం, కంప్యూటర్లు, మొబైల్స్, స్మార్ట్ ఫోన్లు, సాఫ్ట్వేర్, పిజ్జాలు, బర్గర్లు, ఇంగ్లీషు భాష, పాశ్చాత్య పోకడలు, ఇలా సమాజం ఎక్కడికో గమ్యం తెలియని పయనం కొనసాగిస్తోంది. దీనివల్ల మన తరువాత తరానికి రాగద్వేషాలు తగ్గిపోతాయి. మానవ సంబంధాల్లో పెద్ద మార్పులు రావచ్చు అన్నాడు సందీప్ నిరాశగా. మీరు చెప్పింది నిజం. ఈ మార్పుల్ని ఎవరూ ఆపలేరు.
పదండి వెళదాం, గోధూళి వేళ ప్రవేశిస్తోంది అంది నవ్వుతూ.